జిల్లా పార్టీ ఆఫీసులోకి వచ్చి పెద్ద నాయకులు కొంతమంది ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో చేరడం వారందరినీ కూడా పార్టీ స్వాగతిస్తుంది. భవిష్యత్తులో వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది. ప్రధానంగా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వారందరూ కూడా వారికి భరోసాగా అండగా ఉంటారని తెలియజేస్తూ, మొట్టమొదటిగా రాపూరు సుందరరామరెడ్డి గారు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు, ఆయన అలానే ఎక్స్ సోమశల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఇంచుమించుగా సుందరరామరెడ్డి గారు 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో అన్ని స్థాయిల్లో కూడా అనుబంధం కలిగినటువంటి కష్టపడేటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు 40 సంవత్సరాల అనుబంధాన్ని కాదనుకొని వైఎస్ఆర్సీపీ పార్టీతో జాయిన్ కావడం, ఆ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. భవిష్యత్తులో ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ గౌరవం కానీ విక్రమ్ రెడ్డి అన్నతో ఆయనకి మరింత తృప్తి కలిగేలాగా ఆయన ప్రయాణం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే సడ్డా రవీంద్ర రెడ్డి గారు, ఈయన అనంతసాగరం మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు. ఒక మండల పార్టీ అధ్యక్షులుగా ఆయన పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడం అభినందనీయం. పార్టీ అంతా కూడా దీనిని పూర్తిగా వారికి అండగా ఉంటుందని తెలియజేస్తుంది. అదేవిధంగా ఆయన అనంతసాగరం మండలం ఎక్స్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయనకి పార్టీ స్వాగతం తెలియజేస్తోంది. ఎస్కే కాజావాలి, ఈయన అనంతసాగరం మండలం ఎక్స్ నుడా డైరెక్టర్ గా పనిచేశారు. అందరికీ కూడా సుపరిచితులు, నెల్లూరు జిల్లా వాసులందరికీ కూడా. మరి ఈ రోజు ఆయన ఒక టీడీపీనే కాకుండా జనసేనలో కూడా యాక్టివ్ గా పనిచేశారు. క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నారు. సో మరి తప్పకుండా ఆయన చేరిక ఈరోజు ముస్లిం మైనార్టీలు అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 100% అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపు రావడం చాలా సంతోషంగా ఉంది. నాయకులందరూ కూడా ఇప్పుడు రావడం, పార్టీ మొత్తం కూడా పార్టీతో పాటు వారందరూ ఉండడం సంతోషం. కాజావలి గారు ప్రత్యేకంగా కూడా పార్టీలో చేర్పించేందుకు ఆయన మీద మరింత పెద్ద బాధ్యత కూడా ఉంది. అలానే జూనియర్ భాష గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈయన ఏఎస్పేట దర్గా గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. మరి ఆ దర్గా పీఠాధిపతి కుమారుడైనటువంటి జూనియర్ భాషా గారు ఈరోజు మన పార్టీలో చేరడం, ఇది ఒక సంకేతం అని అందరూ భావిస్తారు కూడా. కంప్లీట్ గా నెల్లూరులో కానీ మిగతా 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్నింటిలో కూడా ముస్లిం మైనార్టీలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడతా వస్తా ఉన్నారు. వారందరినీ కూడా పార్టీ అక్కుని చేర్చుకుంటా ఉంది అని తెలియజేస్తాను. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు మరి విజయసాయి రెడ్డి గారు, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి నాయకులు, జిల్లా నాయకత్వం అందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 40 సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందరరామరెడ్డి గారు కానీ, రవీంద్రారెడ్డి గారు కానీ, కాజావలి కానీ, భాషా గారు కానీ, వారితో పాటు ఈరోజు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ ఒక సంచలనమైనటువంటి విషయం. 4 దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాడు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన,
అమలు చేసినటువంటి లబ్ధి సంక్షేమ పథకాలు, చూపించినటువంటి అభివృద్ధి, వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది. మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధికి, మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు. ఇది ఒక ఆరంభం మాత్రమే. విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో బీజేపీ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా, విధి విధానాలు అన్నటువంటివి లేకుండా, రాజకీయమే పరమావధిగా, అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం, అవమానకరమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో, రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతకట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది. దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు. ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు అవుతాయి. తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ, హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి, బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకుని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత 40 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం, జరగబోతా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి, కరెంట్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు బీదా మస్తానరావు గారికి, గూడూరు ఇన్ఛార్జ్ మురళీ గారికి, మిగతా ఇక్కడికి వచ్చిన కోటారెడ్డి గారికి, మిగతా ఆత్మకూరు నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ గత 15 రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా రాజకీయాలు మారాయో మీ అందరికీ బాగానే తెలుసు. వైఎస్ఆర్సీపీ తరఫున మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా
ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు సుందరయ్య గారు, రవి గారు, అదేవిధంగా కాజా గారు, జునేద్ బాషా గారు, వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు అన్ని దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ, దాని తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇంకా వచ్చే 45 రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు. మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయిరెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని, ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్ నే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఎక్కువగా భావిస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ, మిగతా కులాలు కానీ, ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అది రాబోయే రోజులు మీ అందరూ కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఆ గత 10 రోజుల నుంచి కొన్ని మీరందరూ వార్తలు వింటా ఉన్నారు, కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతా ఉన్నారు, రాత్రులు పోటీ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి. ఆ రాజకీయం మేము చేయము. మన పనితనం చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు వెల్కమ్ చేస్తూ మన విజయసాయిరెడ్డి గారికి, మిగతా వచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.